ప్రాన్స్ కర్రీ చేస్తున్నాను. దానికి ఇదొక హాఫ్ కేజీ ప్రాన్స్ నీట్గా వాష్ చేసుకొని పసుపు ఉప్పు వేసి మ్యారినేట్ చేసి పెట్టుకొని కడాయి పెట్టి ఫస్ట్ బాగా ఉడికించుకున్నాను అన్నమాట. చూసారంటే వాటర్ వచ్చేస్తున్నాయి, ఇంకొంచెం వేగాలి ఇవి. ఇప్పుడు దీంట్లోకి ముద్ద మసాలా చేసుకుందాం. దానికి 1-2 స్పూన్స్ ఆఫ్ ధనియా పౌడర్, 1-2-3 స్పూన్ల కొబ్బరి పొడి, అలాగే 2 ఉల్లిపాయలు రఫ్గా కట్ చేసుకొని జార్లోకి వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు, వాటర్ పోసుకొని కొంచెం టీ గ్లాస్ మినీ వాటర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నమాట. మెత్తగా గ్రైండ్ చేసుకుని ఇవన్నీ చూసారంటే ప్రాన్స్ ఉడికిపోయినాయి. ఒక 2 మినిట్స్ ఉడికిద్దాము. స్టవ్ ముట్టించి కడాయి పెట్టి 2.5 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత గ్రైండ్ చేసుకున్న మసాలా ఇందులో వేసేసుకుందాము. ప్రాన్స్ ఆపేసేసి ఒక జల్లి గిన్నెలోకి షిఫ్ట్ చేస్తాను అన్నమాట. వీటిని ఎక్కువ ఉడికించామంటే రబ్బరీగా అయిపోతాయి, అందుకనే ఎక్కువ ఉడికించట్లేదు. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, అలాగే గ్రైండ్ చేసుకున్న మసాలా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు, ఈ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి అంతా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాను. పసుపు వేసినాక బాగా ఫ్రై అయినాక చింతపండు పులుసు వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అలాగే మీ గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోవాలి. పోసుకొని నేను 2 స్పూన్స్ ఆఫ్ కారం తీసుకున్నాను. అంతా ఒకసారి బాగా మిక్స్ చేయాలన్నమాట. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు దీంట్లోకి ప్రాన్స్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి చిన్న రొయ్యలన్నమాట. ఇలా గ్రేవీలోకి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కొంచెం ఒక పించ్ ఆఫ్ గరం మసాలా, అలాగే క్రష్ చేసుకున్న కస్తూరి మేతి వేసుకొని ఒక్కసారి అంతా బాగా మిక్స్ చేసుకొని 10 మినిట్స్ ఉడికించామంటే ప్రాన్స్ కర్రీ రెడీ అన్నమాట. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసేస్తున్నాను. ఏదొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. అంతే, టేస్టీ అండ్ యమ్మీ ప్రాన్స్ కర్రీ రెడీ అన్నమాట. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye.